కొంత నెల్లూరు రూరల్లో వైసీపీ ఖాళీ అయింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గం ముఖం చూడలేదు. కొత్త ఇన్ఛార్జిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నియమించినా పత్తాలేరు. దీంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్తో పాటు లీడర్లు టీడీపీలో చేరిపోయారు. తెలుగుదేశం ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహంతో వైసీపీ ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిందా? లెట్ us వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. వ్యతిరేకులను కూడా మచ్చిక చేసుకుని అనుకూలంగా మార్చుకునే వారే రాణిస్తారు. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. గతంలో 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో రెండోసారి శ్రీధర్ రెడ్డి తీరు ప్రజల్లో విమర్శలకు తావిచ్చింది. దీంతో వెంటనే తన స్టైల్ మార్చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో 1కి 3 సార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఇబ్బందులు పెట్టినా పట్టించుకోలేదు. సీన్ కట్ చేస్తే 2023లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ పెద్దలను ధిక్కరించారు. అధినేత జగన్ తీరు నచ్చక టీడీపీలో చేరారు. దీంతో జిల్లా నేతలు కోటంరెడ్డిని టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించారు. నీది ప్రాణమే, నాది ప్రాణమే, చూసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో సోషల్ మీడియా కోసం ఏకంగా కార్యాలయమే ఏర్పాటు చేశారు. కోట్లు వెచ్చించి మరీ కోటంరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయించారు. చివరికి కుటుంబ సభ్యులను పరుష పదజాలంతో దూషించేలా పోస్టులు పెట్టించారు. వైసీపీ వేధింపులపై కోటంరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు. గత ఎన్నికల్లో కోటంరెడ్డి వరుసగా 3వ సారి గెలుపొందిన తర్వాత శత్రువుల పనైపోయిందని అంతా భావించారు. కొందరు ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. కానీ కోటంరెడ్డి మాత్రం పూర్తి భిన్న శైలిలో రాజకీయాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా సైకోలపై కేసులు పెడుతున్నా నెల్లూరు రూరల్లో మాత్రం ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. అనుచరులు కేసులు పెడతామని చెప్పినా వద్దన్నారు. శత్రువులను కూడా మిత్రులుగా భావించి దగ్గరకు తీసుకోవడం మొదలెట్టారు. ఇంకేముంది, ఒకరిద్దరు నేతలు, కార్పొరేటర్లు మినహా వైసీపీ మొత్తంగా ఖాళీ అయింది. మరోవైపు నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే పేరుతో ఇంటింటికి వెళ్తున్నారు. కూటమి పార్టీల క్యాడర్ మధ్య సఖ్యత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత నుంచి ఇటువైపు తిరిగి చూడలేదు. దీంతో పార్టీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డికి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పటికీ జనంలోకి రాలేదు. ఈ కారణంగా వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రగతి పరుగులు పెడుతోంది. ఇది కోటంరెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద కోటంరెడ్డి సోదరుల పాదయాత్రల ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.